తిరుపతి నియోజకవర్గంలో ఈరోజు ఒక మరువరాని రోజు. మీకు అందరికీ కూడా తెలిసిందే, గత వారం 10 రోజులుగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవన్నిటిని కూడా అధిగమించి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మహాకూటమి అభ్యర్థిగా, జనసేన తరపున అభ్యర్థిగా తిరుపతి నియోజకవర్గానికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గ సోదరిమణులు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు సోదరులు హరిప్రసాద్ గారు, దంపూరి భాస్కర్ గారు, కృష్ణ యాదవ్ గారు, బుల్లెట్ రమణ గారు, తిరుపతి నియోజకవర్గ అబ్జర్వర్ చిట్టిబాబు గారు, తిరుపతి నియోజకవర్గ పట్టణ కన్వీనర్ చంద్రబాబు గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 డివిజన్ల నుంచి ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళా సోదరులు, యువకులు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహాకూటమి ఎందుకు రాష్ట్రానికి అవసరమైందనేది కూడా మన సోదరిమణి సుగుణమ్మ గారు నిజంగా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న వైసీపీ దుర్మార్గపు పాలన అంతం చేయాలనుకుంటే మహాకూటమి అవసరమని గుర్తించి అనుభవశాలి అయిన చంద్రబాబు గారు అదేవిధంగా అధికారం చేపట్టాలని, యువతకు, మహిళలకు, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని జనసేన నాయకులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఒక కంకణము కట్టుకొని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలుపుతున్న మోదీ గారి నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన, గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టాలని, దీనికి సమర్థుడు మోదీ గారు, చంద్రబాబు గారు అని గుర్తించి అహర్నిశలు కష్టపడి కష్టము కాలంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని నేనున్నాను, ఒక సైనికుడిగా ఉన్నాను, జనసేన అధిపతిగా ఉన్నాననేసి ముందుకు నిలిచి 3 పార్టీల్ని జతకట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ మహాకూటమి ఏర్పాటు జరగడం తెలిసిన విషయం. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ గత 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గపు అవినీతి, అక్రమాల పాలన, అవినీతిని అంతం చేయాలని మేమంతా కూడా 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాం, చూసాము. అసెంబ్లీలో ఏమి జరిగింది 5 సంవత్సరాల కాలంలో, ఎలా ఇబ్బంది పెట్టించారు ప్రతిపక్షాలను కూడా కళ్ళారా చూసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు ఒక్కరోజు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన, వాళ్ళ సతీమణి గారి పైన ఇంకా ఎన్నో అభియోగాలు కూడా మోపి చంద్రబాబు నాయుడు గారు కంట తడిపెట్టుకొని ఈ రాక్షస సభలో నేను అడుగు పెట్టను, మరలా ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా వచ్చిన రోజే ఈ శాసనసభలో అడుగు పెడతాననేసి ఆ రోజు శపథం చేసి 2 సంవత్సరాల ముందు బయట రావడం తెలిసిన విషయం. అందులో భాగంగానే ఇప్పుడు మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. ఒక అనుభవశాలి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఇక్కడ 3-4 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధికి ముందుకు తీసుకొచ్చారు, అవన్నీ కుంటిపడాయి. అవన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణం ఎలా తయారైందో,
అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శపథం చేయడం జరిగింది. అది కళలో నెరవేరుతున్నాయి. అవి నెరవేరాలనుకుంటే ఎన్నో ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎన్నో పోరాటాలు కూడా వైసీపీ ప్రభుత్వం పైన చేయడం తెలిసిన విషయం. ఏది ఏమైనా 3 పార్టీలు కలిశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలోకి తోయడం, నెట్టడం, అంతం చేయడమే ధ్యేయంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవడం తథ్యమనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, అదేవిధంగా సుగుణమ్మతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, మహిళా సోదరులు, యువకులందరూ కూడా ఎన్నో పోరాటాలు 5 సంవత్సరాల్లో ఇక్కడ దుర్మార్గపు పాలన సాగిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి, అతను ఒక మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మున్సిపల్ మేయర్ అధికారాలన్నీ కూడా తీసుకొని మున్సిపాలిటీలో ఉన్న నిధులన్నీ తన సొంత పనుల కోసం ఉపయోగించుకొని కొంతమందికి లబ్ధి చేకూరి చాలా మందికి లబ్ధి చేకూర్చకుండా చేసి రోడ్ల విస్తరణలో భాగంగా ఇంటి జాగాలు కోల్పోయిన, షాపింగ్ కాంప్లెక్స్లు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం చెల్లించకుండా, టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా, అది కూడా ఇచ్చింది కూడా కొంత ఇచ్చి కొంత తన సంస్థకి జోబిలోకి వేసుకుని ఇటువంటి ఎన్నో దురాక్రమణలు జరగడం తెలిసిందే. ఖచ్చితంగా కూడా అవన్నిటిని కూడా కక్కించి ఎవరికైతే నష్టపోయారో భవన యజమానులు వారందరికీ కూడా పరిహారం చెల్లించే కార్యక్రమం ఉమ్మడి పార్టీలు అందరూ కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి నిజమైన నష్టదారులకు అందిస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, రెండోది ఈ గంజాయి వ్యాపారం ఒక ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణం, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొలువైన స్థలం. ప్రపంచ దేశాల్లో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయం దీనికి ఉన్న ప్రతిష్టత నంబర్ 1 అగ్రస్థానంలో ఉంది. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి అరాచకాలు, ఇటువంటి వ్యాపారాలు ఇవన్నిటిని కూడా అరికట్టి రోజుకు వేలాది మంది, 1,00,000 మంది జనాభాలు వెంకటేశ్వర స్వామి దర్శనాల కోసం వస్తున్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుదాము. ఇంకా మీ అభివృద్ధి పనుల్లో కూడా 50 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీలు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి గారి సహకారంతో ప్రతి ఒక్క డివిజన్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అందరికీ అందుబాటులో ఉండి, ముఖ్యంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలను ఖచ్చితంగా నెరవేర్చి అందరి అనుభవాలు తీసుకొని తిరుపతి పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్ది అరాచకాలను పారద్రోలి తిరుపతి పట్టణంలో కూటమి అభ్యర్థుల సహకారంతో జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులైన నేను, మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలనేసి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ పనిచేసిన తెలుగుదేశం పార్టీ, ఇంతకుముందు 40 ఏళ్ళుగా కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మర్చిపోను. వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఇబ్బంది లేకుండా చేయగలిగే అనుభవం నాకుంది. తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా చేసిన అనుభవం జిల్లాలో ఎక్కువ ఉంది. తిరుపతి పట్టణం ముఖ్యంగా మన స్వర్గీయ వెంకటరమణ అన్న గారు
తో మంచి అనుభవం ఉంది. అక్కగారితో కూడా మాతో కుటుంబం ఖచ్చితంగా కూడా సుగుణక్క గారి ఆశీస్సులు, సూచనలు, సలహాలు తీసుకొని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల సలహాలు, సూచనలు తీసుకొని కష్టపడిన తెలుగుదేశం పార్టీ నాయకులను, ఇంతవరకు పనిచేసిన జనసేన 10-12 సంవత్సరాలుగా జనసేన పార్టీని తిరుపతిలో జిల్లా అధ్యక్షులుగా హరిప్రసాద్ గారు భుజాస్కంధాలు